డైలీ టేస్ట్ ది డైలీ. మహిళా సొమ్ము కోట్లలో దండుకున్న దొంగలెవరు? బోగస్ గ్రూపులు పెట్టి లోన్లు తీసుకుని సొంత ఖాతాలకు మళ్లించుకున్న దోపిడీగాళ్లకు ఆ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అండగా నిలబడుతున్నారా? అది కూటమిలో విభేదాలను పెంచుతోందా? ముఖ్య నేతలిద్దరూ సీరియస్గా దర్యాప్తు జరిపించమని కోరుతుంటే అసలు గోల్మాల్గాళ్లెవరు? ఎక్కడ జరుగుతున్న తంతు? ఏ నిధుల్ని కోట్లలో కొట్టేశారు? ఒంగోలు మెప్మాలో బోగస్ గ్రూపులు సృష్టించి కోట్లు స్వాహా చేసిన వ్యవహారం ఇప్పుడు స్టేట్ టాపిక్ అయింది. మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటు చేసిన పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ రాష్ట్రంలో చాలా చోట్ల అక్రమాలకు కేరాఫ్ అయినా ఒంగోలులో అంతకు మించి అన్నట్లుగా ఉందట వ్యవహారం. బోగస్ గ్రూపులతో పొదుపు మహిళల పేరుతో కోట్ల రూపాయల దోపిడీ వ్యవహారం బయటకు రావడం, ఆఫీస్లోని ఆర్పీలు, సీఓలు, కొందరు సిబ్బంది సహా రాజకీయ నేతల ప్రమేయం బయటకు రావడం కలకలం రేపుతోంది. విచారణ మొదలై మ్యాటర్ టీడీపీ కేంద్ర కార్యాలయం దాకా చేరడంతో స్థానిక నాయకుల్లో వణుకు మొదలైందని అంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నగరపాలక సంస్థతో పాటు చీమకుర్తి, దర్శి, గిద్దలూరు, కనికిరి, మార్కాపురంలో మెప్మా స్వయం సహాయక సంఘాల గ్రూపులున్నాయి. అయితే ఒక్క ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోనే 200కు పైగా బోగస్ గ్రూపులున్నట్లు సమాచారం. వీటిని ఏర్పాటు చేసిన వాళ్లు ఒక్కో గ్రూపుకు 10 నుంచి 20 లక్షల చొప్పున దాదాపు 20 కోట్ల లోన్స్ తీసుకున్నారట. 2025 ఆగస్టుకు ముందు వరకు గ్రూపులు మాన్యువల్గా ఉండేవి. ఆగస్టులో మొత్తం ఆన్లైన్ అయింది. అయితే ఆగస్టుకు ముందే బోగస్ గ్రూపుల ద్వారా బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నారని తెలిసింది. వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలను ఆసరా చేసుకుని స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి ఈ వ్యవహారాలు నడిపించారన్న ఆరోపణలున్నాయి. దాంతో ఉలిక్కిపడ్డ ఎమ్మెల్యే మ్యాటర్ని సీరియస్గా తీసుకుని విచారణ జరిపించమని అధికారులని ఆదేశించారు. అయితే అందులో ఒక ట్విస్ట్ ఇప్పుడు రచ్చకు కారణమవుతోంది. విచారణను 2022 నుంచి మొదలుపెట్టాలని చెప్పడంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం అభ్యంతరం చెబుతోంది. అవినీతి జరిగింది ఇప్పుడైతే విచారణ 2022 నుంచి ఎందుకన్నది వాళ్ల క్వశ్చన్. అదంతా వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకే అన్నది వాళ్ల అభిప్రాయం. ఇక్కడే వ్యవహారం మొత్తం పొలిటికల్ టర్న్ తీసుకుంది. బోగస్ గ్రూప్స్ పేరుతో తీసుకున్న లోన్స్ ఎక్కువగా పీడీసీసీ బ్యాంక్ నుంచే ఉన్నాయి. కోఆపరేటివ్ బ్యాంక్ అయితే రాజకీయంగా ప్రభావితం చేయొచ్చన్న ఉద్దేశంతోనే ఆ రూట్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే దామచర్ల సన్నిహితుడే అటు ఆర్పీల నుంచి ఇటు బ్యాంక్ అధికారుల వరకు అందర్నీ మేనేజ్ చేసి లోన్లు తీసుకుని తన ఖాతాలకు మళ్లించుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. అయితే విచారణను 2022 నుంచి మొదలు పెట్టమనడం ద్వారా రాజకీయంగా జనసేనలో ఉన్న మాజీ మంత్రి బాలినేనికి కూడా ఈ వ్యవహారాన్ని చుట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అవుతోంది ఆ వర్గం. దీనికి సంబంధించిన రచ్చ పెరగడంతో అవినీతిపై దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ చైర్మన్గా విచారణ కమిటీని నియమించారు. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు మెప్మా మిషన్ డైరెక్టర్ బి సునీల్ కుమార్ రెడ్డి కూడా ఒంగోలు బాగోతంపై రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న 5 అధికారులతో మరో కమిటీని నియమించారు. వీటి సంగతి అలా ఉంచితే అవినీతికి మీరు కారణమంటే మీరేనంటూ దామచర్ల, బాలినేని వర్గాలు దుమ్మెత్తిపోసుకోవడం మొదలైంది. సీరియస్గా దర్యాప్తు చేసి దోషుల్ని అరెస్టు చేయమని 2 నేతలు సీరియస్గా కోరడంతో అసలు దొంగలు ఎవరన్న చర్చ మొదలైంది. 2022 నుంచి విచారణ జరిపితే అప్పుడు ఇదే తరహాలో జరిగిన భారీ అవినీతి బయటకొస్తుందని ఎమ్మెల్యే వర్గం మాట్లాడడంపై బాలినేని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లి నిష్పక్షపాత దర్యాప్తునకు ఆదేశించమని బాలినేని కోరాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారం టీడీపీ సెంట్రల్ ఆఫీస్ వరకు వెళ్లిందట. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన స్కీమ్ కావడంతో పార్టీకి కూడా డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నందున విజిలెన్స్ విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అటు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఓ ప్రధాన అధికారి కూడా తాను ఆ శాఖ మంత్రి తాలూకా అంటూ విషయాన్ని బయటకు చెప్పొద్దని మహిళలను బెదిరిస్తున్నట్లు సమాచారం. ఆ సంగతి ఎలా ఉన్నా ఒంగోల్లో ఏం జరిగినా బాలినేని వర్సెస్ దామచర్లలా మారిపోవడంపై కూటమి క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మెప్మాలో అసలు దొంగలెవరు? ఈ మొత్తం ఎపిసోడ్లో కింగ్ పిన్ ఎవరు? దర్యాప్తులో అసలు నిందితులు బయటకొస్తారా లేక మసిపూసి మారేడుకాయ చేస్తారా? ఎమ్మెల్యే, మాజీ మంత్రి సంబంధాలు ఏ టర్న్ తీసుకోబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.